తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్కి సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఆ ఎన్నికలలో రాపోలు భాస్కర్ అనేటటువంటి నేను హైకోర్టు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి నేను బార్ కౌన్సిల్ మెంబర్గా ఈసారి బరిలోకి దిగటం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రం అందరికీ తెలుసు, 20 సంవత్సరాలుగా ఒకే చైర్మన్, చాలామంది మెజార్టీ బార్ కౌన్సిల్ మెంబర్లు ఒకరి తర్వాత ఒకరు అనేక సార్లు ఎన్నికవుతూ ఉంటారు. మరి రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్గా మెంబర్లుగా ఎన్నికైనటువంటి వీళ్ళు ఈ రాష్ట్రంలో న్యాయవాదుల మీద దాడులు జరిగితే స్పందించే పరిస్థితి లేదు. న్యాయవాదుల్ని నడి రోడ్డు మీద చంపితే పట్టించుకునేటటువంటి నాదుడు లేడు. ఈ రాష్ట్రంలో అనేక మంది న్యాయవాదుల మీద బార్ కౌన్సిల్ వాళ్ళు తప్పుడు కేసులు పెట్టి దోషుల్లాగా మరి వేధిస్తున్నటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ మరి మెంబర్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో అనేక మంది పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని కులాలలో పేదలందరూ కూడా న్యాయవాదులుగా ఎన్రోల్ కావడం అనేది జరిగింది. వాళ్ళందరినీ మరి ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా సక్సెస్ కావాలి వాళ్ళ యొక్క వృత్తిలో అనేటటువంటి ఒక పథకం ప్రకారంగా కావలసినటువంటి వృత్తి నైపుణ్యాలను పెంచి, కావలసినటువంటి స్కిల్స్ పెంచి, కావలసినటువంటి లీగల్ ఎంపవర్మెంట్ పెంచి న్యాయవాదులకు భరోసా కల్పించాల్సినటువంటి బార్ కౌన్సిల్ నామమాత్రమైనటువంటి పాత్ర పోషించేటటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒక భవన నిర్మాణ కార్మికుడు చనిపోతే 10 లక్షలు 20 లక్షలు ఇస్తుంది గవర్నమెంట్ లేబర్ డిపార్ట్మెంట్. అసంఘటిత కార్మిక రంగాలలో పని చేసే వాళ్ళు చనిపోతే 15-20 లక్షల రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్. ఒక్క న్యాయవాది చనిపోతే 6 లక్షలు 10 లక్షలు ఇస్తామని దానం ఇచ్చేటటువంటి పరిస్థితి రాష్ట్ర బార్ కౌన్సిల్ చేయటం అని జరుగుతుంది. ముఖ్యంగా న్యాయవాదులకు వైద్యం లేదు, కావాల్సినటువంటి స్కిల్స్ ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా న్యాయవాదులు చనిపోతే డెత్ బెనిఫిట్ చేసేటటువంటి ఒక పరిస్థితి కూడా లేని ఒక దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతాం. అనేక రాష్ట్రాలలో వెల్ఫేర్ ఫండ్ మరి కేవలం 10 రూపాయలు, 20, 25, 30, 50 రూపాయల లోపే ఉంది. కానీ తెలంగాణ బార్ కౌన్సిల్ వాళ్ళు 250 రూపాయలు వెల్ఫేర్ వసూలు చేస్తున్నటువంటి దారుణమైన పరిస్థితి. ఇకపోతే న్యాయవాదుల మీద విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయి, చంపుతున్నారు, దాడులు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో న్యాయవాదుల యొక్క రక్షణ చట్టం తేవడానికి బార్ కౌన్సిల్ చైర్మన్ మెంబర్లు అట్టర్లీ ఫెయిల్ అయింది. అందుకనే ఈ రాష్ట్రంలో న్యాయవాదుల రక్షణ చట్టం తేవడం కోసం మరి న్యాయవృత్తి చేస్తున్నటువంటి అనేక మంది పేదలకు, ముఖ్యంగా ఇండ్లు లేనటువంటి అనేక మంది న్యాయవాదులకు ఇండ్లు ఇప్పించేటటువంటి ఏర్పాటు, ముఖ్యంగా న్యాయవాదులకు సంబంధించినటువంటి డెత్ బెనిఫిట్స్ తక్కువలో తక్కువ 20 నుంచి 30 లక్షల రూపాయలకు పెంచే తందుకు గాను నేను కృషి చేస్తానని నేను హామీ ఇస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అనేక మంది రకరకాల జబ్బులతోటి న్యాయవాదులు బాధపడుతుంటే వాళ్ళని ఆదుకునేటటువంటి పరిస్థితి రాష్ట్ర బార్ కౌన్సిల్ లేదు. మేము ఈ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల్లాగా, జ్యుడిషియల్ ఎంప్లాయీస్కి లాగా, లేదు పోలీస్ ఎంప్లాయీస్కి లాగా ఈ రాష్ట్రంలో న్యాయవాదులకు వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఉచితంగా వైద్యం కల్పించడం కోసం ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయిస్తాం. ఈ రాష్ట్రంలో తెలంగాణ అడ్వకేట్స్ అకాడమీ లేదు, పోలీస్ అకాడమీ ఉంది, జ్యుడిషియల్ అకాడమీ ఉంది. మరి న్యాయవాదాలకు సంబంధించినటువంటి ఒక అడ్వకేట్ అకాడమీ లేకపోవడం మూలంగా న్యాయవాదులకు వృత్తిరీత్యా నైపుణ్యాలు పెంచేటటువంటి పరిస్థితి లేదు, వాళ్ళకు స్కిల్స్ లేనటువంటి పరిస్థితి, మరి లీగల్ ఎంపవర్మెంట్ లేనటువంటి పరిస్థితి. అందుకనే ఈ రాష్ట్రంలో ఒక తెలంగాణ అడ్వకేట్స్ అకాడమీ ఏర్పాటు కోసం సపరేట్గా అడ్వకేట్ల కోసం ఒక ప్రత్యేకంగా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఇప్పించేటందుకు గాను ఈ రాష్ట్రంలో అనేక మంది పేదలు గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు న్యాయవాదులు వస్తారు. మరి కావాల్సినటువంటి షెల్టర్ లేకపోవడం వల్ల అందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే
రాష్ట్ర న్యాయవాదులు ఏ మూల నుంచి కొత్తగూడెం, కోనసీమ, ఆసిఫాబాద్, భద్రాచలం, కరీంనగర్ ఎక్కడి నుంచి ఈ రాష్ట్రంలో మహబూబ్ నగర్ లాంటి పెద్ద పెద్ద ప్రాంతాల నుంచి మరి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి న్యాయవాదులందరికీ ఈ రాష్ట్రంలో ఉచిత వసతి కల్పించేటటువంటి ఏర్పాటు మేము చేస్తాం. కావాల్సినటువంటి న్యాయవాదులు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. స్టైఫండ్ ఇప్పించే పని, అన్ని కోర్టులలో ఈ లైబ్రరీ ఏర్పాటు చేసేటటువంటి పని, రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులకు సంబంధించినటువంటి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా నేను వెంటబడి ఒక న్యాయవాద ప్రతినిధిగా వెంటబడి సమస్యలన్నిటిని కూడా పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నా. మరి ఈరోజు నేను నామినేషన్ వేయడం కోసం బయలుదేరుతుంటే వేలాది మంది నా శ్రేయభిలాషులు, ముఖ్యంగా న్యాయవాదులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిర్రు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. మరి రాబోయేటటువంటి ఈ బార్ కౌన్సిల్ ఎన్నికలలో ప్రాక్టీస్ చేయని వాళ్ళు, కోర్టుకు రాని వాళ్ళు, కేసులు లేని వాళ్ళు, పైరవీలు చేసుకునేటోళ్ళు, లేదు రకరకాల వ్యాపారాలు చేసుకునేటోళ్ళు ఈ రాష్ట్రంలో బార్ కౌన్సిల్కి పోటీ చేస్తారు. వాళ్లకు మరి కోర్టులో ఏ రకమైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయో తెలియదు, క్లయింట్ల వైపు నుంచి వస్తున్నటువంటి ఇబ్బందులు తెలియదు. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో చాలామంది అభ్యర్థులుగా పోటీ చేస్తారు. మీరు గమనించండి న్యాయవాదులారా, గత సంవత్సరాల కొద్దీ మరి కరోనా కష్టకాలంలో నిలబడి నా న్యాయవాదుల కోసం బిల్ నెంబర్ 89/2020 వేసి మరి జూనియర్ న్యాయవాదులందరికీ, నీడీ న్యాయవాదులందరికీ 25 కోట్ల రూపాయలు ఫైనాన్షియల్ ఎయిడ్ ఇప్పించడం కోసం మీ న్యాయవాది రాబోలు భాస్కర్ పనిచేసిండు. ముఖ్యంగా కరోనా కాలంలో అనేక మందికి ప్రొవిజన్స్ పంపిణీ చేసినాం. వేల మందికి, అనేక మందికి మేము కొత్తగా మారినటువంటి చట్టాలని పంపిణీ చేసినాం. భూభారతి యాక్ట్ని పంపిణీ చేసినాం. ఈ రాష్ట్రంలో పేదలకు, ముఖ్యంగా జేసీజే ఆస్పిరెంట్స్ లాంటి వాళ్ళందరినీ కూడా సమీకరించి ఈ రాష్ట్రంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్సులు ఉచితంగా మేము కోచింగ్లు ఇచ్చినాం. ఏపీపీ కోచింగ్లు ఇప్పించినాం. ఇంకా న్యాయవాదులకు సంబంధించినటువంటి సమస్యల మీద మేము పనిచేస్తాం. మాకొక ప్యాషన్ ఉంది, మాకొక కసి ఉంది. న్యాయవాదుల సమస్యలు పరిష్కరించడం కోసం కృషి చేస్తాం. ముఖ్యంగా న్యాయవాదుల ప్రతినిధి అంటే ఈ రాష్ట్రంలో ఎవరు చేయలేనటువంటి వాతావరణంలో ఒక వాయిస్ ఆఫ్ అడ్వకేట్స్గా నేను నిలబడతా, సమస్యల మీద పనిచేస్తానని ముఖ్యంగా మీరందరూ కూడా మరి ఫస్ట్ ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.